హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మేము కుడుములు చేసాము. కోరల పౌర్ణమి రోజు ఇలా కుడుములు చేసి ఈవినింగ్ టైంలో కుక్కలకి కొరికేస్తారు. అది ఒక కీడులాగా భావిస్తారు. అందుకని కుడుములు అయితే చేసుకొని తినాలి. ఇందులోకి స్వీట్ పప్పు అయితే చేస్తాము. ముందుగా కుడుముల కోసం అయితే మనము సజ్జ పిండిని యూస్ చేసుకోవాలి. సజ్జలు పిండి కూడా దొరుకుతుంది, లేదంటే సజ్జలు తీసుకొచ్చుకొని మనం పట్టించుకోవాలి. ఈ పిండిలో మనము సరిపడా సాల్ట్ అయితే కలుపుకోవాలి. మేమైతే దాదాపు 3/4 kg అంత పిండిని అయితే చేసాము. 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసి ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బొబ్బర్లు కూడా వేసుకోవాలి. వీటిని అయితే ఉడికించుకొని అయితే పెట్టుకున్నాము. ఇవి మనం ఇలా మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ పిండిని అయితే మనం ఇంకా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మాత్రం పిండి చపాతీ పిండి లాగా మెత్తగా సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం ఇది గట్టిగానే ఉండాలి. ఆ విధంగా ఉండేలాగా మనం కలుపుకోవాలి. పిండి మనం మెత్తగా కలుపుకున్నాక ఇందులో మనం ఉడికించుకున్న బొబ్బర్లను కూడా వేసి ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకుందాం. తర్వాత వీటిని మనం చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇడ్లీ ప్యాన్లో అయితే ఈ ప్లేట్స్లో మనం ఈ విధంగా అయితే ఇడ్లీ షేప్స్లో ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీ ఎలా ఉడుకుతుందో ఇది కూడా అంతసేపట్లో ఉడుకుతాయి. ఒక 20 minutesలో 15 to 20 minutesలో అయితే ఉడుకుతాయి త్వరగానే. ఇలా ప్లేట్స్ అన్నీ మనం ఫిల్ చేసుకున్నాక ఇడ్లీ ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకొని అయితే మనము ఆవిరి పైన ఈ కుడుములను అయితే ఉడికించుకోవాలి.
ఆ తర్వాత దీంట్లోకి పెసరపప్పుతో స్వీట్ అయితే చేసుకొని తింటే బాగుంటుంది. కుక్కర్లో పెసరపప్పు వేసుకొని అందులో ఒకసారి మనం కడుక్కొని వాటర్ అయితే వేసుకొని మెత్తగా మనం ఉడికించుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. వాటర్ అయితే కొంచెం ఎక్కువనే పెడితే మెత్తగా అవుతుంది త్వరగా. ఈ విధంగా కుక్కర్లో వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది, త్వరగా కూడా ఉడుకుతుంది. ఈ విధంగా మనము మూత పెట్టుకొని అయితే కుక్కర్ని ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాల్లో పప్పు అయితే ఉడికిపోతుంది. చూడండి, చాలా బాగా ఉడికింది, మెత్తగా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ పప్పు మనకు ఉడికింది కదా, ఈ ఉడికిన పప్పులో మనము కావలసినంత బెల్లం అయితే వేసుకోవాలి. చూడండి, ఇందులో మనం కొద్దిగా బెల్లం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పొడి ప్యాకెట్స్ కూడా ఉంటాయి, ఆ ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ బెల్లం పొడిని ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి స్పూన్తో. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఈ ఈవినింగ్ టైంలో కుక్కర్లకి వేసి లేదంటే ఇంటి పైన అయినా వేసి మౌత్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ స్వీట్ పప్పు పెట్టుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ఎలా చేశారో కామెంట్ చేయండి. ఈ విధంగానే చేస్తారా, ఇంకా వేరే టైప్లో చేస్తారా? ఇవి ఇలా కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.